అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతోంది కదండి. ఐ వెల్కమ్ యూ టు దిస్ కుకింగ్ వీడియో. ఇది కుకింగ్ క్లాస్ కాదండి, కుకింగ్ వీడియో. ఒక మంచి ఐటెం ప్రిపరేషన్ గురించి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో అదేమంటే, అది తిన్నామంటే మనకు సూర్యుడికి నమస్కారం చేస్తే మనకి ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో అంత మంచి ఆరోగ్యము ఇప్పుడు మనము చేసుకొని తినబోయే ఐటెం వల్ల మనకు తప్పకుండా వస్తుందండి. పిల్లలు కూడా వావ్ వావ్ అంటూ తింటారు. నాలుక పైన ఇట్లా పెట్టుకొని చప్పరిస్తూ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు బూడిద గుమ్మడికాయ ముక్కలు, ధనియాలు, తర్వాత మసాలా పెట్టులో ఉండేవన్నీ. నేను ముందుగానే మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దీన్ని సబ్స్క్రైబ్ చేయమని. తర్వాత బెల్ ఐకాన్ నొక్కినారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. తర్వాత మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు చుట్టాలకు అందరికీ కూడా షేర్ చేయండి. ఐ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్ సో కైండ్ టువర్డ్స్ మీ. కైండ్నెస్ కాస్ట్ నథింగ్ ఆఫ్ కోర్స్. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దామండి. స్టవ్ మీద బాణలు పెట్టి స్టవ్ వెలిగించి బాణల్లో ఒక 2 స్పూన్లు నూనె వేయాలండి. తర్వాత అందులో ఆవాలు వేసి అవి చిట్టపట్టమని అనేటప్పుడు జీలకర్ర 1 స్పూన్ వేయాల. తర్వాత ఒక చిటికెడు పసుపు పొడి వేయండి. ఇవన్నీ కూడా కొంచెము ఒక క్షణం వేగిన తర్వాత మెంతులు కూడా దోరగా వేయించుకోవాలండి. ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తే చాలు. ఆ తర్వాత ఉద్దిపప్పు 2 స్పూన్లు, అంటే నా స్పూన్ చిన్నది కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత శనగబేడలు ఒక 2 స్పూన్లు. ఇవన్నీ కూడా బాగా మంచి గోధుమ వన్న వచ్చే వరకు మనము వేయించుకోవాలండి. ఇది ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ చాలా ఆరోగ్యకరం అండి. ఆ పొట్టు ఇంకా ఆరోగ్యకరం అండి. మనం మామూలుగా చాలామంది దిష్టి తీసి బూడిద గుమ్మడికాయను పారేస్తారు. కానీ మేము బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు, బూడిద గుమ్మడికాయతో హల్వా, బూడిద గుమ్మడికాయతో సాంబారు, బూడిద గుమ్మడికాయ పొట్టుతో చట్నీ మాకు చేయడము అలవాటండి. ఇదంతా కూడా బాగా బ్రౌన్గా అయ్యేదాకా మనము వేయించుకోవాలండి. అంటే వీడియో మరీ లెంగ్త్ ఎక్కువైపోతుందని నేను మధ్యలో ఆపేస్తున్నాను. తర్వాత ఇందాక ధనియాలు మర్చిపోయినానండి. ధనియాలు కూడా వేసుకొని అది కూడా కమ్మగా అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. ఈ బూడిద గుమ్మడికాయ పొట్టుతో చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఒక ఇంచు తీసుకొని చిన్న ముక్కలు చేసి వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు అట్లా ఎందుకు వేస్తున్నా అంటే అండి, అవి కట్ చేసి వేస్తే టప ఎగురుతాయండి మొహం పైన, కళ్ళల్లో అంతా కూడా. అందుకని నేను అట్లా వేసేస్తున్నాను. పర్వాలేదు, అది ఎట్లా గ్రైండ్ అయిపోతుంది మిక్సీలో, దానికేమి ఇబ్బంది ఉండదు మనకు. సో ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత బూడిద గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకుంటాం కదండి, పొట్టు ముక్కలు, అవన్నీ వేయాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే చిటపట అంటూ ఉంటుంది అనమాట. అంటే ఆ పచ్చదనం అంతా కూడా కొంచెం పోయేదాకా వేయించాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. నేను అదంతా అయ్యేదాకా కూడా వీడియో పెట్టలేదు, మరి లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి. ఈ రకంగా మనము వేయించుకుంటూ ఉండాలండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు, ఏ పొట్టు కూడా అండి. తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేయాలండి, చిటికెడు ఇంగువ అన్నమాట. దీన్ని సపరేట్గా చట్నీ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ నూనెలో వేస్తే కొంచెం బాగుంటుందండి అది. ఇప్పుడు దీన్ని అంతా కూడా దీంట్లోనే ఉప్పు కూడా వేసేయచ్చండి, సరిపడా ఉప్పు వేసేసి. మాకు వంటలో బెల్లం వాడేది అలవాటండి. అన్నిట్లో వేస్తాం, చారు, పులుసు, కూరలు, చట్నీలు అన్నిటికీ. మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మాకు కొంచెం తీయగుంటే ఇష్టం కాబట్టి వేసుకుంటాము. సో చిన్న బెల్లం ముక్క. తర్వాత ఇదంతా కూడా ఆరేదాకా ఒక ప్లేట్లో నీళ్లు పోసి ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత అంతా కూడా మిక్సీలో వచ్చి మొత్తం అవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ పొట్టుతోనే కాకుండా బీరకాయ, సీమంకాయ పొట్టు, తర్వాత ఆరెంజ్ పండు ఉంటుంది కదండి, ఆరెంజ్ పండు పొట్టు, ఈ పొట్టుతో అంతా కూడా చేస్తే చాలా బాగుంటుందండి చట్నీలు. పొట్టు అసలు అందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకు
చాలా మంచిదండి ఒళ్ళుకు. ఇది మొత్తం అంతా కూడా మిక్సీలో నేను అట్లట్లే వేసేస్తున్నానండి. మిరపకాయలన్నీ కూడా మెదిగిపోతాయి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అవి ఆల్రెడీ మగ్గిపోయినాయి కదా. మనం నీళ్ళు యాడ్ చేస్తూనే మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి బాగా చల్లారాలండి, అట్లట్లా వేయకూడదు. బాగా చల్లారి వచ్చిన తర్వాత మిక్సీలో వేసేయాలన్నమాట. ఇంకోటి ఏమంటే అండి, ఈ పొట్టులో ఫైబర్ ఉండడం వల్ల మనకు చాలా ఆరోగ్యకరం అండి. ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా నీళ్లు కలుపుతూ దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదండి కొంచెం నీళ్ళు వేసుకుంటూ. పక్కన కుక్కర్ పెట్టినానండి, అది విజిల్ వినిపిస్తుంది, ఏమనుకోవద్దు మీకు డిస్టర్బెన్స్ అయితే. ఇది మొత్తం అంతా కూడా నేను గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. మరీ నీళ్ళగా అయిపోతుంది. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ హార్డ్గా కూడా ఉండదు. సెమీ లిక్విడ్గా ఉండాలన్నమాట. సెమీ సాలిడ్ మధ్యలో కలుపుకోవాలండి. మళ్ళీ చుక్క నీళ్ళు వేసుకోవాలా. ఇట్లా నీళ్ళు వేసుకుంటూ మనం చేస్తున్నామంటే బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ రకంగా అయితే చాలు. దీన్ని మళ్ళీ తీసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ కూడా తిరగబాత పెట్టుకోవచ్చు. ఓపికగా మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఇది కూడా మీరు ట్రై చేసి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తిని చూడండి. మీరు ఈ చట్నీ తయారు చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలండి.